రైతు బీమాకు గండం అంటూ అడియాసగానే ఇన్సూరెన్స్ పునరుద్ధరణ. ఆగస్టు 14తో ముగియనున్న గడువు, ఇప్పటికే బూసులేని రెన్యువల్, నిధుల కటకటతోనే సర్కారు వెనకంజ, 1500 కోట్లుంటేనే ముందడుగు, అప్పటిదాకా అన్నదాతకు రక్షణ ఏది, మరణిస్తే దిక్కెవరు, ఆందోళనలో 42.16 లక్షల మంది రైతులు అంటూ ఇక్కడ ఆగస్టు 14తోని గడువు ముగియబోతా ఉంది. అది ఎల్ఐసితో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఎల్ఐసికి ప్రీమియం చెల్లించాలి ప్రభుత్వం. సో ఎల్ఐసికి చెల్లించాల్సినటువంటి ప్రీమియం ఏదైతే ఉందో ఆ గడువు తేదీ ఈ 15 ఆగస్టు ముందు రోజు, అంటే 14 ఆగస్టు రోజు ముగిసిపోతూ ఉంది. మరి అప్పట్లోపు వీళ్ళు డబ్బులు పే చేస్తే 800 కోట్లు, 1500 కోట్లు ఉంటే ముందడుగు, 1500 కోట్లు కడితే ప్రీమియం కంటిన్యూ అవుతుంది. అంటే రైతులకి కట్టినటువంటి బీమా కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి అది ఆగిపోయింది అనుకో, ఇంకా ఏమవుతుందో ఎవరి చేతిలో లేదు. అందుకే అసలు అప్పటిదాకా అన్నదాతకు రక్షణ ఇది అని చెప్పి ఇలా ప్రశ్న. 42.16 లక్షల మంది రైతులు, ఏదైనా ప్రమాదం జరిగినా, అకాల మరణం సంభవించినా, గుండె పగిలిన రైతు కుటుంబానికి ఆర్థికంగా కొండంతగా అండగా నిలిచే రైతు బీమా పథకానికి గృహణం పట్టుకుందంటూ ఇది ఏ పత్రికలో తెలుసా? ఒకసారి మీరు చూడండి ఇదే పత్రికను. ఇదిగోండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు నడిపేటువంటి పత్రిక, రేవంత్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఆ ఛానల్కి సంబంధించిన పత్రిక. ఆయన ఏం రాసిరనే దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇంకా ఇది నిజమా కాదా చెప్పండి. ఇంకా ఇదే వార్త వేరే పత్రికలను ఇంకో దాంట్లో వస్తే అది కరపత్రికలు వచ్చింది, కేసీఆర్ మానస పత్రికలు వచ్చింది, ఆ కేసీఆర్ పాంప్లెట్టు అని మాట్లాడతారు. మరి ఇలా దీని గురించి ఏం మాట్లాడతారు? ఇలా ఇప్పుడు ఈ పత్రిక ఏ పత్రిక? మరి ఆ పత్రికనే చెప్తుంది, ఇగో అప్పటిదాకా ఒకవేళ మరణిస్తే మరి రక్షణ ఏది, దిక్కెవరు అడిగిరా? ఏదైనా ప్రమాదం జరిగిన కొండంతగా అండగా నిలిచే రైతు బీమా పథకానికి గ్రహణం పట్టుకుంది. పథకం పునరుద్ధరణ రెన్యువల్ గడువు సమీపిస్తున్న ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి కదలిక లేకపోవడంతో రాష్ట్రంలోని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి ఏటా ఆగస్టు మధ్యనాటికి పూర్తవ్వాల్సిన ఈ ప్రక్రియ ఈసారి అసలు మొదలే కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందంటూ ప్రతి ఏటా ఇది చూసిరు కదా, అర్థమైంది కదా, ప్రతి సంవత్సరము బీమా ప్రీమియం చెల్లిస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకసారి చూడండి, అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించే బీమా రెన్యువల్ ప్రక్రియ ఈసారి అసలు ఊసే లేకుండా పోయింది. ఆగస్టు 14తో ముగియనున్న ప్రీమియం. ప్రస్తుత రైతు బీమా పాలసీ గడువు ఆగస్టు 14 అర్ధరాత్రితో ముగియనుంది. నిబంధనల ప్రకారం ఆగస్టు 15 నుంచి కొత్త ఏడాదితో బీమా రక్షణ ప్రారంభం కావాల్సి ఉంది. అందుకోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి అర్హులైన కొత్త రైతుల వివరాలు సేకరించి పాత వారితో కలిపి ఎల్ఐసికి జాబితాలు పంపించాల్సింది. అయితే ఇప్పటిదాకా బీమా ప్రీమియం గురించి అసలు కనీసం ఇదిగోండి పాత వారితో కలిసి ఎల్ఐసికి జాబితాలు పంపించాలి. అయితే ఇప్పటివరకు ప్రీమియం చెల్లింపులు రెన్యువల్ ప్రక్రియపై ఉన్నతాధికారుల నుంచి ఎట్లాంటి ఆదేశాలు జారీ కాలేదని సమాచారం. ఖజానాలో నిధుల కటకట, ఈ కటకట చేయంగానే ఇది కట్టలేని పరిస్థితి. కరెక్టే, మరి రైతులు ఏం కావాలి? రైతు బంధు ఇస్తేనేమో ఓర్వకపోతురి, ఎందుక రైతు బంధు రైతులకి ఎకరాలు భూమి ఉంటే కూడా పైసలు ఇస్తున్నట్టు, రైతులకి పెట్టుబడి సాయం అందిస్తే అంత ఓర్వలేకపోతుంది. మరి రైతులు చచ్చిపోతే కూడా పైసలు వస్తే ఓర్స్తలేరా? అది కూడా అక్కర్లేదా రైతులకి? చెప్పాలి. ఏదన్నా ఒక రైతు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఏదన్నా ఇబ్బంది అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని కేసీఆర్ తెచ్చినటువంటి పథకాన్ని ఇవాళ మళ్ళీ ఏడా కేసీఆర్కి పేరు వస్తుందో అని చెప్పి ముందర పడనిస్తలేరు అని ప్రభుత్వం విమర్శల పాలవుతూ ఉంది. రైతులు అంటూ ఉన్నారు, అది ఎవరో అంటలేరు, నాసుంటాడు నీయసుంటాడు అంటలేడు, రైతులే అంటున్నారు. ఏమవుతుందా, రైతు చచ్చిపోతూ వచ్చే పైసలు కూడా సరిగా ఇప్పటికీ ఒక 2-3 వేల మందికి రైతులకి రైతు బీమా రాలేవు చెల్లింపులు. ఇంకా జిల్లాకి ఏ జిల్లాలో ఎంత ఉంది అనేది గతంలో మనం లెక్క కూడా చూపించినాం. ఎంతమంది పథకం కోల్పోయినరు, ఎంతమందికి రావాల్సి ఉండే. వాళ్ళు మనకు కాల్స్ కూడా చేశారు కొంతమంది లైవ్లో. మా నాయన చనిపోయి 3 నెలలు అయింది, 6 నెలలు అయింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉండే. గతంలో వారం 10 రోజుల చెక్ వస్తుండే. ఇవాళ ఏమైంది? అయితే పథకాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వం తక్షణం ఎల్ఐసికి ప్రీమియం బకాయితో పాటు కొత్త ఏడాదికి సంబంధించిన నిధులను జమ చేయాల్సి ఉంది. సుమారు రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు ఉన్నట్లు సమాచారం. వీరందరికీ ప్రీమియం కోసం ప్రభుత్వానికి కనీసం 1500 కోట్లకు పైగా నిధులు తక్షణమే అవసరమవుతాయి. ఖజానాలో నెలకొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయలేకపోతున్నదని ప్రచారం జరుగుతుంది. ఇదిగో అన్నదాతకు రక్షణ ఏది, మరణిస్తే దిక్కెవరు? ఆగస్టు 14లోగా ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం నిధులు చెల్లించకపోతే ఆగస్టు 15 నుంచి పాలసీ రద్దవుతుంది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి అందాల్సిన 5 లక్షల బీమా పరిహారం నిలిచిపోతుంది. అసలే అప్పుల బాధల్లో ఉన్న తమకు ఈ పరిహారమే ఏకైక ధీమా అని, అది కూడా అందకపోతే తమ పరిస్థితి ఏంటని రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. గతేడాది 42.16 లక్షల మంది రైతులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. ఏ కారణంతో రైతు చనిపోయినా 10 రోజుల్లోనే 5 లక్షల
పరిహారం నేరుగా నామినీ ఖాతాలో జమ కావడం రైతు బీమా ప్రత్యేకత. దీంతో రాష్ట్రంలో 42.16 లక్షల కుటుంబాలకు ఇది పెద్ద దిక్కుగా మారింది. గతంలో ఏటా జూలై నెలలోనే సర్వేలు, కొత్త రైతుల నమోదు ప్రక్రియ హడావుడిగా సాగేది. కానీ ఈసారి జూలై చివరి వారం వచ్చిన గ్రామాల్లో వ్యవసాయ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో భవిష్యత్తు అంటే పథకం భవిష్యత్తు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గడువు ముగిసేందుకు కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆగస్టు 14 లోపు రెన్యువల్ చేసి పూర్తి చేసి అన్నదాతలకు భరోసా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకసారికి ఇక్కడ రైతులు ఎంతమంది చేసుకున్నారు, దాని ప్రీమియం ఎంత, ఈ లెక్క ఇచ్చిండ్రు. ఇక్కడ రైతులు లక్షల్లో 31.25 2018-19లో ఆ పథకం ప్రారంభం నాడు. 2019-20 వచ్చేసరికి 30 లక్షలు, 2020-21 వచ్చేసరికి 32.73, 21-22 వచ్చేసరికి 35.64, 22-23 వచ్చేసరికి 37.77, 23-24 వచ్చేసరికి 41.03, 24-25 అంటే ఈ వార్షిక సంవత్సరం 42.16. వార్షిక ప్రీమియం 1925 కాడ చాలైంది. అప్పట్లో 1925 కోట్ల నుంచి స్టార్ట్ అయితే ఇలా 3,400 కోట్లు కట్టాలి. అయితే మొత్తం ప్రీమియం ఎంత అంటే 602 కోట్లు జిఎస్టీ మినహా. ఏది మొత్తం ప్రీమియం, టోటల్ ప్రీమియం ఇలా 1,433 కోట్లు, 1,433 కోట్లు. మరణాలు 17,741 అయితే ఎట్లా అవుతున్నాయి చూడండి. 17,000 మంది, ఇక్కడ 19,000 మంది, ఇక్కడ 29,000 మంది, ఇక్కడ 23,000 మంది, ఇక్కడ 25,000 మంది, ఇక్కడ 26,000 మంది, అక్కడ 26,000 మంది. ఇది ప్రతి 1000 మంది క్లెయిమ్ నమోదైన రైతుల క్లెయిమ్స్ 5.68 to 6.21 అనుకుంటూ ఇట్లా పర్సంటేజ్. పరిష్కరించిన క్లెయిమ్ల సంఖ్య 17,733, ఆడ 25,821. చెల్లించిన మొత్తం కోట్లలో 886 కోట్లు. అయితే ఇక్కడ 881 కోట్లు వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి, అంటే 2025-26. అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే పథకం బ్రహ్మాండంగా నడుస్తుండగా రైతులకి, రైతు కుటుంబాలకి ఇదే పెద్ద దిక్కు అని అనుకోంగా దాన్ని కథం పట్టించే ప్రయత్నం చేస్తూ ఎట్టి పరిస్థితులలో కేసీఆర్కు మాత్రం పేరు రావద్దు. వస్తే ఆయన గడ్డకు పడతాడు. మళ్ళీ రైతు బీమా వస్తే 5 లక్షల రూపాయల చెక్కు చూడంగానే ఇది కేసీఆర్ పెట్టిన పథకం బ్రహ్మాండంగా ఉన్నది, అందుకే ఇలా పైసలు వచ్చినాయి అంటారు. రేవంత్ రెడ్డికి అయితే పేరు రాదు కాబట్టి ఇక పేరు కోసం దాంట్లాడితే ఇలా పానం పోతుంది కదా. ఇలా మీరు పేరు కోసం మీరు చూస్తున్నారు, కానీ ఇలా పానం పోతుంది కదా. ఇలా అందుకే వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతున్నారు. పథకం ఆయన తెచ్చాడు, బ్రహ్మాండంగా తెచ్చాడు, బరాబరే. ఆయనే ఉంటే అయిపోతున్నాయి, ఆయన లేక ఇవన్నీ కథలు పడుతున్నారు. ఇలా చివరికి ఇలా ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసిందని చెప్పి ఆగమైపోతూ ఉన్నారు. వీళ్ళేమో కట్టాల్సిన వాడేమో లేడు. వీళ్ళు ప్రభుత్వం నెక్స్ట్ మరి కంటిన్యూస్ ప్రాసెస్ అన్నప్పుడు మరి ఇట్లాంటి ప్రీమియంలన్నీ కూడా కంటిన్యూగా చెల్లించాలి అని చెప్పేసి వీళ్ళకి ఆలోచన ఉండాలి కదా. లేదు, ఇస్తే రైతులు ఏడా బతికిపోతారు, వస్తే చెక్కు ఆ కుటుంబం ఏడ బయటపడుతుందో, వాళ్ళు సావాలి, వాళ్ళు ఇబ్బందులు పడాలి, వాళ్ళు ఏమనంటే కేసీఆర్ని కూడా తిట్టుకోవాలి. ఎట్లా మళ్ళా అరే అన్న కేసీఆర్ని ఎట్లా తిట్టుకుంటారన్నా నువ్వు తప్పు చెప్తున్నావు అంటే, ఎస్ కేసీఆర్ని తిట్టుకుంటారు. అప్పులపాలు చేసిండని ఇలా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నీకు చెక్ రాకపోవడానికి నేను కాదు కారణం కేసీఆర్ అని చెప్తాడు. 5 లక్షల రూపాయలు నీకు చెక్ వస్తుండే, ఆయన అప్పులు చేసిపోయింది, నాశనం చేసిపోయింది, అందుకే నీకు చెక్ వస్తలేదని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తారు? అదే అసలు ముచ్చట. మళ్ళీ తీసుకుపోయి అది కేసీఆర్ మీద ఎత్తేసే ప్రయత్నం అది.